హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా చాలామంది చిన్నప్పుడు నువ్వేం కావాలంటే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అంటారు. అవన్నీ అంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే దానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి. ఆ ఎఫర్ట్స్ అన్నీ నువ్వు ఎలా పెట్టినా అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ పరంగానే నువ్వు ఎఫర్ట్ చేస్తేనే ఇలాంటి పెద్ద పెద్ద జాబులు నువ్వు కొట్టగలవు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి మీకు ఆ టిప్స్ కానీ లేకపోతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ ఎలా క్రాక్ చేయాలన్నా, ఎలా క్రాక్ చేసిన వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటేనే ఈ యూపీఎస్సీని క్రాక్ చేయగలం. కాబట్టి వాటి గురించి మనం పూర్తి డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మనతో పాటు రోహిత్ బ్రో ఉన్నారు, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నుంచి. ఇంకెందుకు ఆలస్యం, బ్రోతో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. సో బేసిక్గా చాలామంది ఐఏఎస్ అవుదామని చిన్నప్పటి నుంచి కోరుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి అమ్మో ఐఏఎస్ అవ్వడం ఎంత కష్టమా అంటూ ఉంటారు. మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు కాబట్టి మీ అకాడమీలోకి వచ్చే వాళ్ళల్లో మేజర్ డిఫాల్ట్ అనుకున్న దాంట్లో అవ్వలేకపోతున్నారు అంటే డిఫాల్ట్ ఏముంది, అది మీరు గమనించిన డిఫాల్ట్స్? సో బేసికల్గా డిఫాల్ట్ అంటూ ఏం లేదు. మనకు ఈ స్టీరియోటైపిజం అంటాం కదా. మనం చిన్నప్పటి నుంచి ఏదైనా చిన్న ప్రైమరీ స్కూల్స్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా కూడా ఎప్పుడైనా జనరల్గా స్కూల్కి అవసరమా అనిపిస్తుంది. వాడేమైనా ఐఏఎస్ ఐపీఎస్కి చదువుతున్నాడా? 6th క్లాస్లో ఏదైనా స్కూల్కి ఏదైనా క్లాస్ మిస్ అయింది అనుకోండి, అదేమైనా ఐఏఎస్ ఐపీఎస్ఆ? ఇదే కదా. అంటే మైండ్లోనే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ సో గ్రేట్. దాని ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఎలివేషన్ ఇచ్చేస్తున్నాం చిన్నప్పటి నుంచి. మనం చాలా సినిమాల్లో మీమ్స్ కూడా చూస్తాం, ఏమైనా కావాలంటే ఐఏఎస్ ఐపీఎస్ అనగానే ఒక ఎలివేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో థింగ్స్ ఏంటంటే ఇదే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మైండ్ ఏదైనా లైఫ్లో ఫస్ట్ థింగ్ మైండే డిసైడ్ చేస్తుందండి ఏదైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనుకొని అంత ప్రెషర్గా స్ట్రెస్గా ప్రొసీడ్ అవ్వకుండా రిలాక్స్ మోడ్లో చిల్గా వెళ్తే అదొకలా ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచే ఇదొక చాలా గొప్ప థింగ్స్, దీనికి చాలా కష్టపడాలి, ఎంత కష్టపడాలంటే కష్టానికే కష్టం వచ్చేంత కష్టపడాలి అని ఒక మైండ్ సెట్ అట్లా తయారైందండి. సో వన్స్ ఇప్పుడు మనం ఒక్కసారి క్వశ్చన్స్ ప్యాటర్న్స్ అనలైజ్ చేసినా కానీ, ప్రిలిమ్స్ చూసినా కానీ 1, 2, 3 సార్లు అనలైజ్ చేస్తే అది జరుగుతుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఆ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అయిన వాళ్ళకంటే అసలు యూపీఎస్సీ అంటే ఆ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడేస్తారు. సో మనం చూస్తున్నాం, ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్యకో వాళ్ళ బాబాయ్కో ఎవరికో లేకపోతే చుట్టుపక్కల రిలేటివ్స్కో వెళ్ళి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా అంటారు. మనకు జనరల్గా ఒక విషయం పైన అవగాహన ఉంటే చెప్తే దాన్ని మనం తీసుకోవచ్చు. అవగాహన లేని వ్యక్తుల దగ్గర తీసుకుంటే ఆబ్వియస్గా మనకు బెస్ట్ ఆన్సర్ దొరకదు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేస్తామంటే సొసైటీ దగ్గరికి వెళ్ళిపోతాం. సొసైటీకి ఆల్రెడీ అదొక భయం, అదేంటంటే ఒక స్టీరియోటైపిజం. ఎలా అంటే ఆడవాళ్ళు ఇదే చేయాలి, మగవాళ్ళు ఇదే చేయాలి అన్నట్టు. సివిల్ సర్వీసెస్ అంటే ఇదే, దానికి ఒక ప్రాక్టికల్ రియాలిటీ తెలియకుండా ఒక బిలీఫ్ సిస్టంలో ఉన్నారు. సో అందుకే థింగ్స్ ఏంటంటే ఫస్ట్ తీసేసేయాలి మైండ్లో నుంచి. సివిల్ సర్వీసెస్ అది కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. కాకపోతే దానివల్ల మనకు వచ్చే స్టేచర్ కానీ, మనము ఎదిగే మనం ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ కానీ చాలా గొప్పగా ఉంటుంది, పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు ప్రొసీడ్. సో అది. బట్ కొంతమంది ఐఏఎస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే 24 అవర్స్లో 18 అవర్స్ నేను చదివితేనే ఐఏఎస్ అవ్వగలిగాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. బేసిక్గా చాలామంది చెప్పేది ఇదే, ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి అండ్ మోర్ అవర్స్ నేను చదువుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఈజ్ దట్ ఎ ట్రూత్? అంతే ట్రూత్ అంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎప్పుడైనా ఈ ప్రజెంట్ జనరేషన్ని ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ లాగా డివైడ్ చేస్తాను. ఓకే. కోవిడ్ కంటే ముందు అప్పుడున్న పరిస్థితులు, ఇంకా దానికంటే కొంచెం ముందు ఆ పరిస్థితులు అనుకూలించేవి. ఒక 15 అవర్స్, 16 అవర్స్, 17 అవర్స్, 18 అవర్స్, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న ఒక మనిషి ఫిజికల్గానైనా మెంటల్గానైనా అంతసేపు డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్గా రోజుకి 18 గంటలు కూర్చోవడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కానీ కొన్ని థింగ్స్ ఏంటంటే కొన్నిసార్లు ఫర్ సపోజ్ నేనే ఒక ర్యాంకర్, అందరు ర్యాంకర్స్ ఇలా చేయకపోవచ్చు. కొంతమంది నేను ప్రిపేర్ అయ్యాను,
మేబీ ఒక ఆషామాషిగా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ప్రిపేర్ అయ్యాను, ర్యాంక్ వచ్చింది. ఓకే. రేపు మీలాంటి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. చేసినప్పుడు నేను పెద్దగా ఏం కష్టపడలేదు, నేను క్యాజువల్గానే ప్రిపేర్ అయ్యాను అంతేం లేదంటే మీరు నన్ను గొప్పగా అనుకోరు. నన్ను గొప్పగా అనుకోవాలంటే నేను చేసినా చేయకపోయినా కొన్ని గొప్పగా చెప్పాలి. అలా మేబీ కొంతమంది అట్లా చెప్పి అందరు చెప్పున్నారని నేను అనను. మేబీ కొన్నిసార్లు చెప్పాలనిపిస్తుంది, ఇప్పుడైనా నేను గ్రేట్గా ప్రొజెక్ట్ అవ్వాలి, నేను చాలా కష్టపడ్డాను అని చెప్పుకోవాలి అనుకునేవి కూడా ఉంటాయి. సో బేసికల్గా 18 hours ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. కనీసం ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హెల్దీగా చదవాలంటే మంచి స్లీప్ కూడా ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తాం, మీరు అన్నట్టే 6 గంటలు యావరేజ్ స్లీప్ వేసుకోవడమే, బేసికల్గా 7 వేసుకోవాలి. 6 వేసుకుంటేనే మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అవ్వాలి, ఫుడ్ తినాలి, ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత హయ్యెస్ట్ ఒక 13 గంటలు దొరికితే 13, 14 చాలా అప్రిషియేట్ చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్ మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా అనుకోవద్దు, 18 గంటలు చదివితేనే వస్తుంది, ఇంత చదివితే రాదు అన్న మైండ్ సెట్తో కూడా ఉండదు. కానీ ఇట్లా క్రియేషన్ అయిపోయింది. ఎందుకంటే దెర్ ఇస్ అ సేయింగ్, ర్యాంకు కొట్టిన వాడు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటే ఇక అక్కడ కొట్టాడు కదా అనిపిస్తుంది. కానీ కొట్టింది నిజం, కానీ దాని వెనకాల ఉన్న కష్టం, తను ఎంత చదివాడు ఏంటి, ఇవేవి మనకు తెలియవు. సో పరిస్థితుల్ని బట్టి ఇలా అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సార్, జాబ్ చేసే వాళ్ళకి అంత టైం దొరకదు. మరి ఇప్పుడు దీన్ని చూసి వాళ్ళకు ర్యాంక్ రావాలా వద్దా అంటే ఇంపాసిబుల్. సో థింగ్స్ ఏంటంటే మనం చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం ఎలా తీసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రిలేటివ్స్ను ఎవరినో అడిగితే వాళ్ళు యూపీఎస్సీ ఏంటో తెలియని వాళ్ళు కూడా యూపీఎస్సీ గురించి మాట్లాడతారండి. బేసిక్గా వాట్ ఈజ్ యూపీఎస్సీ? ఏం లేదు సార్, యూపీఎస్సీ అంటే ఇట్స్ ఎ రిక్రూటింగ్ ఏజెన్సీ. నార్మల్గా యూపీఎస్సీకి అనే బదులు ఇంకా చాలామంది ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సివిల్ సర్వీసెస్లో అందరికీ అంటే చాలామందికి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయని కూడా తెలియదు. వాళ్ళ మైండ్లో ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ అంతే, ఇక మిగతావేవి కనిపించవు. ఒక్కొక్కసారి పోస్టల్ సర్వీస్ అని, రైల్వే సర్వీసెస్ అని, ఇంకా చాలా ఫారెస్ట్ సర్వీసెస్ అని, ఫారెన్ సర్వీసెస్ అని, రెవెన్యూ సర్వీసెస్ అని, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రిక్రూటింగ్లోనే ఒక 24 ఆల్మోస్ట్ డిఫరెంట్ డిస్టింక్ట్ సర్వీసెస్ ఉంటాయి. కానీ అవగాహన లోపం, ఎందుకంటే 21 years ఇస్ ద మినిమం ఏజ్ కదా. 21 yearsలో ఉడుకు రక్తం అంటాం కదా, బాయిలింగ్ బ్లడ్, నేనేంటో ప్రపంచానికి చూపించాలి, తప్పేం కాదు. సో ఆ ప్రిపేర్ అవ్వాలి అన్న ఒక్క కసితోనే వస్తారు. ఏముంటాయి యూపీఎస్సీ ఇట్లా చాలామంది తెలుసుకోకుండా వచ్చి తర్వాత తెలుసుకున్నవి కూడా ఉంటుంది. సో బేసికల్లీ ఇట్స్ అ రిక్రూటింగ్ ఏజెన్సీ. సో ఆల్ ఇండియా సర్వీసెస్ని రిక్రూట్ చేస్తుంది. అందులో సివిల్ ఇప్పుడు జనరల్గా 3 మాత్రమే ఆల్ ఇండియా సర్వీస్. సో ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్, ఫారెస్ట్ సర్వీస్, పోలీస్ సర్వీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసిన వర్క్ చేసేది మాత్రం స్టేట్స్కి. సో ఇది ఆల్ ఇండియా సర్వీస్. మిగతా సర్వీసెస్ ఉంటాయి, అవి సెంట్రల్ సివిల్ సర్వీస్. వీళ్ళకు స్టేట్కి ఏ సంబంధం లేదు, వీళ్ళు కంప్లీట్గా సెంటర్ కోసం పనిచేస్తారు. స్టేట్ లెవెల్లో సివిల్ సర్వెంట్స్ ఎట్లయితే ఉంటారో సెంట్రల్ లెవెల్లో కూడా సివిల్ సర్వెంట్స్. సో సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సర్వీస్ అండ్ అదర్ సర్వీసెస్ ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ మాత్రమే స్టేట్స్లో ఇప్పుడు మనం చూసే ఐఏఎస్, ఐపీఎస్లుగా పనిచేస్తారు. మిగతా వాళ్ళు కంప్లీట్గా సెంటర్కి అకౌంటబుల్గా, సెంటర్ కంట్రోల్లోనే ఉంటారు. ఓకే. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ కానీ ఈవెన్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కానీ ప్రిపేర్ అవ్వాలంటే మేజర్గా వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఏం లేదు సార్, ప్రిపేర్ కావాలి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బలంగా, అంటే 2 factorsతో వస్తారు. వాళ్ళంతట వాళ్ళే చాలా బలంగా, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు జాబ్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు రీసెంట్గా చూసాం, ఒక కింద స్థాయిలో గ్రూప్ 4లో కానిస్టేబుల్గా ఇలా ఉంటూ వాళ్ళ సుపీరియర్స్లో అవమానాలు ఎదుర్కొని వీళ్ళకు నేను ఏదో చూపించాలి అని అల్టిమేట్గా చాలా కసితో ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. సేమ్ జాబ్ హోల్డర్స్లో ఎవరైనా ఒక పర్సన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎవరో ఎక్స్టర్నల్ ప్రెషర్, ఎవరో ఫాదర్ చెప్తే ప్రిపేర్ అవ్వడము, మదర్ చెప్తే ప్రిపేర్ అవ్వడం, ఫ్రెండ్ చెప్తే కాకుండా మనంతట మనకు మనసు లోపటి నుంచి రావాలి. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాని గురించి తెలుసుకోవాలి, సిలబస్ ఏంటి తెలుసుకోవాలి అన్న తపన ఉంటుంది. సో ఇన్ దిస్ మేనర్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో దే కెన్ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ప్రొవైడెడ్ దట్, నేను నిజంగా అంటే జాబ్ చేసే వాళ్ళకి మైండ్లో ఏముంటుందంటే జాబ్ రిజైన్ చేయాలా, రిజైన్ చేసి చదివితేనే కొడతాము. ఇప్పుడు ఇదే యూపీఎస్సీకి రోజు 24 అంటే కంప్లీట్గా జాబ్ ఇవేవి లేకుండా కంప్లీట్గా చదువుకోవడానికి డెడికేట్ చేస్తున్నారు. మరి వాళ్ళతో పోల్చితే నాకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయేమో అని అక్కడే మనం మన బ్రెయిన్కి నెగిటివ్ ఇచ్చేస్తున్నాం.
అవును. సో మనకు తక్కువ టైం ఉంది, మన వల్ల కాదు, మనకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఉన్నారు, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో పెళ్ళయి 2-3 పిల్లలతో సో 30+ ఇయర్స్లో క్రాక్ చేసిన అమ్మాయిలు ఉన్నారు. సో యూనో ఆల్మోస్ట్ 40 ఇయర్స్కి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో పెద్ద పెద్ద జాబ్స్ 21 ఇయర్స్కి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ థింగ్స్ సార్, ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో. ఇప్పుడు 21 ఇయర్స్కి క్రాక్ చేసినప్పుడు ఒక దాన్ని ఒక 37 ఇయర్స్ ఉన్న పర్సన్ చూసాడు అనుకోండి, 21 ఇయర్స్కి సాధించాడు, నాకు 37 ఇయర్స్ ఉన్నాయి, నాకు ఎక్కడ అవుతుంది అనుకుంటే ఆబ్వియస్గా పాసిబిలిటీస్ ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపేర్ అవ్వాలని వచ్చినప్పుడు నీ చుట్టూ ఉండే నెగటివ్ వైబ్స్, నెగటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దూరం చేయి. వాటిని విని నువ్వు డ్రాప్ అవుతాను అనుకుంటే బెటర్ డు నాట్ గో ఫర్ ద ప్రిపరేషన్. జాబ్ చేసే వాళ్ళకు ఈ నెగటివ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు జాబ్ రిజైన్ చేయొద్దు, ఈ జాబ్ మనకు చాలా ఇంపార్టెంట్, సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ చాలా కష్టం, ఇట్లా ముందు వెనక టు అండ్ ఫ్రో ఊగిసలాడకూడదు. సో వచ్చామా, ఎన్ని వినిపించినా గట్టిగా కూర్చుంటాను. నాకు అప్పుడప్పుడు అర్ధగంటనే దొరుకుతుంది, అప్పుడప్పుడు ఓన్లీ 1 అవరే దొరుకుతుంది. లెట్ ఇట్ బి, స్టిల్ ఐ వాంట్ టు కీప్ మై ఎఫర్ట్స్. ఈ ఒక్క పాజిటివ్ సిగ్నల్తో ముందుకెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది క్రాక్ చేశారండి జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. అంటే రోజుకు ఒక 1 అవర్ ప్రిపేర్ అయ్యి కూడా యూపీఎస్సీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారంటారా? అంటే అయిన వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతారు. మొత్తం అంటే అన్ని పక్కన పెట్టి టోటల్గా సిలబస్ అయిపోతుంది, పూర్తి స్థాయిలో కంప్లీట్గా సిలబస్ అయిపోయినా దే కుడెంట్ గెట్ ఇన్ టు ది సర్వీస్. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అయిపోతుంది. అలా అని మళ్ళీ రోజంతా కూర్చొని చదువుకోలేరు కదా, దే విల్ గెట్ ఇన్ టు సమ్ ఆఫీస్, ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవుతారు. ఇనిషియల్ స్టేజెస్లో 1 అవరే దొరకవచ్చు, 2 అవర్సే దొరకవచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది, కానీ జీరో నాలెడ్జ్తో ఉన్న పర్సన్ రోజు 1 అవరే కూర్చుంటే, అంటే మనం డిమోటివేట్ చేస్తున్నట్టు కాదు కానీ ఆ సిలబస్ కంప్లీట్ చేయడం ప్రాక్టికల్లీ చాలా కష్టం. ఓకే. సో ఆ థింగ్స్ ఏంటంటే ఈరోజు 1 అవర్ దొరికితే రేపు 4 అవర్స్, ఒక సండే రోజు 5 అవర్స్, సాటర్డే రోజు 6 అవర్స్, అంటే కొంచెం అలా మేనేజ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. అంటే యూపీఎస్సీ క్వాలిఫై అవ్వాలి అంటే మెయిన్ థింగ్ ఏముండాలి? ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలంటే బేసిక్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, వెదర్ యూ డూ అ డిగ్రీ ఇన్ అ డిస్టెన్స్, ఇస్ ఇట్ ఇన్ అ రెగ్యులర్ మేనర్, అది బీటెక్కా, బీ ఫార్మసీయా, ఏదైనా కూడా ఎనీ డిగ్రీ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్, ప్రొవైడెడ్ దట్ మినిమం ఏజ్ షుడ్ బి 21 ఇయర్స్. ఆ 21 ఇయర్స్ రావాలి డిగ్రీ. కొన్నిసార్లు డిగ్రీ పర్షూయింగ్లో ఇప్పుడు ఒక పర్సన్కి 21 ఇయర్స్ వచ్చాయి, వాళ్ళు చెప్పిన ఒక పర్టికులర్ ఆగస్ట్ అనేటితో కంపేర్ చేస్తారు. నీకు 21 ఇయర్స్ వచ్చాయి, బట్ స్టిల్ యూఆర్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్, ఆ పర్ష్యూ చేస్తూ కూడా యూ కెన్ అపియర్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఓ డిగ్రీ కంప్లీట్ కాకపోయినా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నీ ఇంటర్వ్యూ అయిపోయేసరికి నీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, నీ సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి, సో దట్ విల్ బి ఎనఫ్ అని చెప్పే విధంగా. ఓకే. స్టిల్ చాలా మంది తెలియదు ఇది డిగ్రీ కంప్లీట్ చేయకుండా కూడా ఇట్లా రాయొచ్చు అని. చాలా మందికి తెలీదు, అండ్ కొంతమందికి తెలుసు కూడా. మళ్ళీ ఇట్లా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు సేమ్ 60% పీపుల్కి తెలీదు, 40% పీపుల్కి తెలుసు. సో కనీసారి నేనేమని అంటే అలా అటెంప్ట్కి ఛాన్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఇచ్చేద్దాం అనుకుంటే ఇట్స్ నాట్ వర్తి. ఎందుకంటే ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ ఏంటంటే మనకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉండవండి. ఓన్లీ జనరల్ కేటగిరీ అయితే 6 అటెంప్ట్స్ ఉంటాయి, బీసీ అయితే 9 అటెంప్ట్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ అయితే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కేసులో ఆలోచించవచ్చు, లైక్ చూద్దామని. అదే ఓసీ అనుకోండి, జస్ట్ క్వశ్చన్ పేపర్ చూడడానికి వై షుడ్ వి వేస్ట్ అవర్ అటెంప్ట్ అని ఐ ఫీల్. అంతే. ఎందుకట్లా అంటే లైక్ రిజర్వేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ వీటన్నిటిని కాంటెక్స్ట్లో పెట్టుకొని కొన్ని లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి. సో ఓసీలో ఓన్లీ 6 అటెంప్ట్స్, 32 ఇయర్స్ వరకే ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఓసీస్కి అయితే 6 అటెంప్ట్స్, 32 ఇయర్స్ ఏజ్, 32 ఇయర్స్ వరకు. ఓబీసీ అయితే 35 ఇయర్స్, 35 ఇయర్స్ ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. సో బీసీ 9 అటెంప్ట్స్, అదే బీసీ. ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ 37 ఇయర్స్, 37 ఇయర్స్ ఎన్ని వరకు. మళ్ళీ దీంతో పాటు ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంటారు, వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ కేటగిరీ 32 కదా, వాళ్ళకు ప్లస్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ 42 వరకు వెళ్తుంది. అదే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి 37, ఒకవేళ దాంతో పాటు ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నారనుకోండి 37 + 10 47. సో 35 ఓబీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మళ్ళీ యాడ్ అవుతాయి. సో ఎక్స్ సర్వీస్ మెన్ అని ఇలాంటివన్నీ యాడ్ అయిపోతాయి. బట్ రీసెంట్ జనరల్గా డిఫాల్ట్గా అంటే 32, 35, 37, 6 అటెంప్ట్స్, 9 అటెంప్ట్స్, అన్లిమిటెడ్ అటెంప్ట్స్. సో బేసికలీ మీరు అన్నట్టు ఇప్పుడు ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ సమ్వేర్ ఎక్కడో నాకు ఆ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటిలో కానీ ఆ ఏఎస్ ఆఫీసర్లో కానీ ఐపీఎస్ ఆఫీసర్లలో కానీ ఓసీ ఓబీసీ వాళ్ళే నాకు ఎక్కువ కనిపిస్తున్నారు. మేజర్లీ నేను చూసిన వాళ్ళైతే అందరు సమ్ ట్యాగ్ లైన్ ఉంటుంది,
అది ఐ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ దట్. బట్ స్టిల్ ఎందుకు అట్లా వాళ్ళు మాత్రమే అట్లా హైగా క్వాలిఫై అవుతున్నారు? స్టిల్ దే డోంట్ హ్యావ్ లైక్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కానీ రిజర్వేషన్ కానీ లేకుండా కూడా ఓసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళకి జాబ్స్ ఎందుకు వస్తున్నాయి? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక టిపికల్ క్వశ్చన్. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ జరిగింది అనుకోండి, ఒక 1000 పోస్ట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో ఎస్సీ ఎస్టీకి కలిపి ఒక 300 పోస్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. ఖచ్చితంగా అవి ఎస్సీ ఎస్టీస్తోనే ఫిల్అప్ అవ్వాలి, దాన్ని వేరే వాళ్ళు రీప్లేస్ చేయరు. ఓబీసీస్ అంటే ఓబీసీస్తోనే ఫిల్అప్ అవ్వాలి. సో మనం అనుకున్నట్టు వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు, వాళ్ళు ఎక్కువ కనిపించరు అనేది కాకపోతే మనకు కనబడుతుంది అంతేగాని, బట్ ఇన్ రియాలిటీ రిజర్వేషన్స్ కంపల్సరీ 100% కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఇంతమంది ఉండాలంటే ఖచ్చితంగా ఆ కేటగిరీ నుంచి చెందిన వాళ్ళు అంతమందే ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు హై పోస్ట్స్ ఉంటాయి, మీరు అన్నట్టే చీఫ్ సెక్రటరీ స్థాయి కానీ, కొన్ని డిపార్ట్మెంట్స్కి సెక్రటరీ లెవెల్లో కానీ, లేకపోతే పోలీస్ బాస్ లాగా కమిషనరేట్స్లో కానీ, ఐజీస్ లాగా కానీ, మేబీ అందులో ఎక్స్పీరియన్స్తో పాటు కొంచెం రికమెండేషన్స్ కూడా కనిపిస్తాయి. దానివల్ల అలా అనిపించి ఉండొచ్చు. బట్ అన్ని వర్గాల వరకు రిజర్వేషన్స్ బేసిస్తో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఓకే.